నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఏకంగా 80% మంది ఈరోజు మన పిల్లలే మన కళ్ళ ఎదుటే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తా ఉన్నారు. మనం రానంత వరకు, మన ప్రభుత్వం రానంత వరకు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కు పోయినా కూడా అక్కడ డాక్టర్లు లేరని, నర్సులు లేరు అని, ఇతర సిబ్బంది లేరు అని, పరికరాలు లేవని, మందులు లేవు అన్న పరిస్థితి నుంచి ఈరోజు ఒక్క వైద్య ఆరోగ్య రంగంలో మాత్రమే మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ 58 నెలల కాలంలోనే అక్షరాల 54,000 పోస్టులు ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే మీ బిడ్డ నియమించాడు. ఈరోజు ఆరోగ్య రంగాన్ని ఈరోజు మీ బిడ్డ ఒక విప్లవాత్మక మార్పులు చేస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేయిస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు మీలో ఎవరైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కు పోతే గతంలో మాదిరిగా డాక్టర్లు లేరు, నర్సులు లేరు, పారామెడిక్స్ లేరు అన్న పరిస్థితి నుంచి పోయి ఈరోజు ప్రతి పేదవాడికి కూడా చిక్కటి చిరునవ్వులతో అదే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నా. నేను మీ అందరితో కూడా ఇలా ఇలా ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను. మొత్తంగా 58 నెలల్లోనే మీ జగన్ పాలనలోనే ఎప్పుడు జరగనట్టుగా రాష్ట్రంలో ఈ 58 నెలల కాలంలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ బిడ్డ పాలన రాకముందు వరకు కూడా మన రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే అక్షరాల మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేశాడు గవర్నమెంట్లో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం ఈ 58 నెలల్లో మీ బిడ్డ హయాంలో ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేస్తే గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య ఆయన 3వసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన హయాంలో 5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు నియామకం చేశాడు అని అంటే కేవలం 32,000 ఉద్యోగాలు మాత్రమే నియామకం చేసిన చరిత్ర ఆయనది. మరి ఎక్కడ మీ బిడ్డ చేసిన 2,31,000 ఉద్యోగాలు, మరి ఎక్కడ ఆ చంద్రబాబు గారు చేసిన కేవలం 32,000 ఉద్యోగాలు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేసి మీ అందరినీ ఇవాళ అడుగుతా ఉన్నా. మరి జాబు కావాలి అని అంటే రావాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు కావాల్సింది జాబు రావాలి అని అంటే కావాలి ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు రావాలి అనంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 కాబట్టి జాబ్ విషయంలో బాబు ఇస్తున్నది బోగస్ రిపోర్ట్, జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్. ఒకవైపున గవర్నమెంట్లో ఇవి మాత్రమే కాదు మీ బిడ్డ చేసింది. గవర్నమెంటే కాకుండా స్వయం ఉపాధి రంగాన్ని మీ బిడ్డ ప్రోత్సహించాడు. మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు చేయూతనిచ్చి
ప్రోత్సహించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మీ బిడ్డ వాహనమిత్ర అయితేనేమి, నేతన్న నేస్తమైతేనేమి, జగనన్న తోడైతేనేమి, జగనన్న చేదోడైతేనేమి, మత్స్యకార భరోసా అయితేనేమి, చేయూతనైతేనేమి, ఆసరా అయితేనేమి, సున్నా వడ్డీ అయితేనేమి, ఇవన్నీ కూడా జగనన్న ప్రోత్సహించబట్టే స్వయం ఉపాధి రంగం ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతా ఉంది. ఈరోజు కోట్ల మంది ఈరోజు తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టే పరిస్థితిలోకి ఈరోజు వచ్చింది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఒకవైపున ఇవన్నీ చేయడమే కాకుండా మరోవైపున రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో కొత్తగా మరో 4 సీపోర్ట్లు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మన ప్రభుత్వ హయాంలోనే ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోట్స్ కూడా ఈరోజు వేగంగా ఈరోజు పరుగులెత్తా ఉన్నాయి. ఎప్పుడూ జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా ఈరోజు నిర్మాణంలో వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడూ జరగని విధంగా ఉద్యోగాల కల్పనలో మీ బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు. ఎంతటి వేగంగా అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే వరుసగా ప్రతి సంవత్సరం నెంబర్ 1గా ఈరోజు ఉంది అని అంటే ఏ స్థాయిలో ఉందో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇక రెండో విషయానికి వద్దాం. వారు ప్రచారం చేసే ఇంకో బోగస్ రిపోర్ట్ చూద్దామా? రైతంటే బాబుకు ప్రేమట. నమ్ముతారా? 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా రైతంటే బాబుకు ప్రేమట. ఇప్పుడు గతంలో ఏమీ చెయ్యని బాబు రైతుకు ఎక్కువ మేలు చేస్తాడట. ఇది వాళ్ళు ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొత్తగా చెప్తా ఉన్న మాటలు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. నేను అడుగుతా ఉన్నాను, మీ అందరి సమక్షంలో వాళ్ళని అడుగుతా ఉన్నాను, రైతుకు అయ్యా చంద్రబాబు, రైతుకు నువ్వు ఏం చేశావు అని అడుగుతా ఉన్నాను ఇదే సభాముఖంగా. రైతుకు ఏం చేశాడో చెప్పటము ఆయన వల్ల కాదు, కానీ నేనే చెబుతా ఆయన ఎంత ద్రోహం చేశాడు. చెప్పాలా? ఇదే చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబే. రైతుకు కరెంటు ఉచితంగా ఇస్తే ఆ తీగలపై బట్టలారేసుకోవాలి అన్నాడు కూడా ఈ చంద్రబాబే. ఈ రైతుల మీద ప్రేమ లేని ఈ వ్యక్తే.